ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి గురువు 4వ స్థానం, తదుపరి 5వ స్థానం పంచమ శుభుడు. రాహు కూడా 12 నుంచి 1 స్థానంకి వస్తాడు 6వ తారీఖు నుండి, కేతు 6 నుండి 5. కనుక ఒక గురువు జూన్ 2వ తారీఖు నుంచి శుభుడు. వీరికి ఏలినాడు శని ఉండడం వలన కొంత తీవ్రమైనటువంటి ఆలోచనలు, శరీరం కూడా వేడిగా ఉండడం, వేడిగా మాట్లాడడం, కొన్ని మాటలతోని వీరు కొంచెం హర్ట్ కావడం, లేదా వీరు వేరే వాళ్ళని వారితో కూడా మాటలు పోవడం ఇటువంటివి జరుగుతుంది. కనుక నోరు అదుపులో ఉంచుకోవడం, చాకచక్యంగా సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే వారిని అధిగమించేటట్టుగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల గురించి కొంచెం ముందుకు వెళ్తుంటారు. మనసు కొంచెం చికాగ్గా ఎప్పుడు ఉంటుంది, ఎక్కువగా ఆలోచనలు ఉంటారు. నిద్ర కూడా తక్కువ కావడం, దైవబలంతో మాత్రం ముందుకు వెళ్తుంటారు. ఈ రాశివారు సద్గుణవంతులై ఉంటారు. తర్వాత ప్రతి పని ప్రారంభంలో అడ్డంకులు, కొన్ని అబద్ధాలు ఆడడం, వాటితోని కొంత మాటలు పోవడం అటువంటివి జరిగేటట్టుగా ఉంటుంది. అపమృత్యు దోషాలు అంటే కొంచెం శరీర అనారోగ్యంతో, మృత్యువుతోని అటువంటి భయంగా వీళ్ళు ఎట్లా అవుతుందో, మన హెల్త్ ఏ ప్రాబ్లంగా ఉంటే అంత ఆలోచనలతో వీళ్ళు ఉంటుంటారు. కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. పూజించకుంటే మాత్రం మీకు కొంచెం ఉపశమనాన్ని పొందలేరు. తప్పకుండా మీకు ఈ చెయ్యాలనేటువంటి దృక్పథం మనసు కూడా రాదు, ఎందుకంటే చెడు మీద ఉన్నప్పుడు. కనుక మీరు దానికి తిరగబడి తప్పకుండా దైవానుగ్రహ కొరకు మీరు తప్పకుండా చేస్తే మీకు ఉపశమనం పొందుతారు. మీ పిల్లలు కూడా వృద్ధి చెందుతారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా కొద్దిగా చిక్కు ఎదురవుతుంది, అంటే వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక అన్ని రంగాల వారికి కూడా కొంత అనిశ్చిత ఏర్పడేటట్టుగా ఉంటుంది. కొంత ఆచితూచి వ్యవహారాలు చేయాలి. అందుకొరకటి మీరు దైవానుగ్రహంతో కొరకు మీరు తప్పకుండా పూజలు చేయండి. కాకపోతే ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి ఉంటుంది. కొన్ని స్థిరాస్తుల లోపల అమ్మకంలో కొన్ని లాభసాటిగా వ్యవహారాలు తప్పకుండా మీ ఫేవర్లో వస్తాయి. ఎంత చేసినా మనసు కొంచెం చికాకు ఉంటుంది. కనుక మీరు తప్పకుండా దైవానుగ్రహం కొరకు మీరు పూజ చేయండి, లేదా గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేయండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. కాకపోతే మీ ఇష్టదైవాన్ని 12 రాశులకు ఈ రకంగా చెప్పడం అనేది, మీరు ఇష్టదైవాన్ని అని ఎందుకు చెప్తానంటే, ప్రతి జ్యోతిష్కుడు ఈ మంగళవారం ఒక దేవుణ్ణి, బుధవారం ఒక దేవుణ్ణి ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్ని దేవుళ్ళని మారుస్తారు ప్రతి వాళ్ళు. కనుక వారికి ఇష్టమైన దేవుడు ఏ దేవుడైనా ఒకటే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చది. ఏ దేవుడికి పెట్టినా అన్ని దేవతలు కేశవం దగ్గరికే వెళ్తుంది. కనుక మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి, పూజించండి. ఈ దేవుడైనటువంటిది కాకుండా ఏ దేవుడైనా అన్ని దేవతలు సమానమే అని ఈ రకంగా నేను చెప్పడం అనేది. ఇది ఈ పరాభవనామ సంవత్సర 12 రాశుల ఫలితములు.